నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. నన్ను మూసుకొని పో, అలాగే శశిరేఖను చూపిస్తాను. అలారా దారికి లే. చిరంజీవ 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 కట్టుకున్నది వదిలేసాక తెలియలేదు. విప్పేసిన బట్టలు ఎంత బరువు ఉంటాయో దోలు దిగిరిపోతుంది. ఇంత బరువు ఉన్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎచ్చలేవా? ఇదిగో దేవుడు బాబు, అది చూసావుగా, దేవుడు అంటే అలా ఉండాలట. ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తామంటే చా సీరియస్గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువమ్మా నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడు నన్ను ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. అయితే ఎత్తి అవతలేస్తా. అది ఎత్తునైనా ఎత్తు. ఎక్కడి నుంచి వస్తుంది పవరు? అమ్మా మేడిపోయింది. ఏమిటి నీ మాయ? వీడితే ఇలా కాదు. కృష్ణ వెన్న తింటావా కన్నా? అది ఇవ్వు. అది లేపలేనన్నావుగా, సింగిల్ హ్యాండ్తో లేపా. నాతో పెట్టుకోకు. కష్టంతో కొట్టలేకపోయినా ఇష్టంతో కొట్టొచ్చని చాలా గొప్పగా చెప్పే గోపాలం. అయినా ఇన్ని తెలివితేటలు పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు మిత్రమా? గోపాలం, నీలో జీనియస్ని తొక్కేస్తున్నావు. అవసరం ఉంచుడు కొంచెం వాణ్ణి కూడా వాడాలి కదయ్యా. ఎక్కడ? అక్కడ. ఒరేయ్ గోపాలరావు, నువ్వు మూర్ఖుడివి, పాపివి, అజ్ఞానివి. నీ షాపు కూర్చున్నందుకు దేవుడు నీకు డబ్బులు ఇవ్వాలా? మరి నువ్వు బతకడానికి గాలినిచ్చాడు, అనుభవించమని శరీరాన్ని కూడా ఇచ్చిన దేవుడికి నువ్వెంత ఇవ్వాలరా? ఇది ప్రేమమై గోపికామాత వాదన. అవునంటే వై అని, కాదంటే ఎన్ అని SMS పంపండి. నీకంత నవ్వులాటగా ఉందా? తప్పు చెడ్డవాడితో చేతగాని వాడితో కాదు మిత్రమా, చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు. కరెక్టే కదా? చెప్తా, నడి రోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా కడిగేస్తా వీళ్ళని, వీళ్ళ దేవుడిని. ఎవడి మీద కోపం వచ్చినా నా మీద పడతావేంటి స్వామి? నమో 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 నమ. నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ స్పెషల్ షో బోనులో భగవంతుడు. గత కొన్ని రోజులుగా దేశం ఫోకస్ అంతా ఒక మనిషి మీద ఉంది. అతన్ని మూర్ఖుడు అంటున్నారు కొందరు, మా నాయకుడు అంటున్నారు మరికొందరు. లైవ్ షో సార్, నలిగిపోతాడు. ఎవరికైనా ప్రాబ్లం వస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తాం, కానీ ఆ భగవంతుడే నా ప్రాబ్లం అంటున్నాడు. ఈ రోజు మన గెస్ట్ మిస్టర్ గోపాలరావు. గోపాలరావు గారు, అసలు మీరు ఈ మతాల వెనక ఎందుకు పడ్డారండి? మీ మీడియా వాళ్ళు భలే టార్గెట్ చేస్తారండి. ఇందులో మతం ఎక్కడుందండి? నా కష్టం ఉంది, కడుపు మంట ఉంది. అయినా ఇక్కడ మాట్లాడాల్సింది మతం గురించి కాదు, మానవత్వం గురించి. అంటే అసలు దేవుడే లేడంటారా? అది నేనెలా చెప్తాను? మా నాన్న గురించి అడిగితే లేడని చెప్తాను, పోయారు కాబట్టి. అసలు ఉన్నాడో లేడో తెలియని దేవుడిని లేడని నేనెలా చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఉన్నాడు, ఆయనే నీ షాప్ కూల్చేశాడని. అందుకే తీసుకురామంటున్నాను. నువ్వు నాస్తికుడురా, నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు వీధిలోకి రా, చెప్తాను. నువ్వు తినబమ్మా. దేవుడి మీద కేసు వేయడం మీకు తప్పు అనిపించట్లేదా? కేసు వేయకపోతే చట్టం నా చేతిలోకి తీసుకోమంటారా ఏంటి? అయినా మనిషి తప్పు చేస్తే కేసు వేయొచ్చు, అదే తప్పు దేవుడు చేస్తే వదిలేయాలా? ఏం మాట్లాడుతున్నారండి? అబ్బే, అంటే మనిషి దేవుడు ఒకటే అంటారా? ఎందుకు కాదు?
రాముడు కౌశల్యకి పుట్టాడు, కృష్ణుడు దేవకి పుట్టాడు, నేను మా అమ్మకు పుట్టాను. వాళ్ళంతా కారణ జన్ములండి. కారణం లేకుండా నువ్వు పుట్టావేమో, నేను పుట్ల. ఇక్కడ అందరు కారణం జన్మలే. కూర్చో. ఏమయ్యా, నువ్వు ఏదో జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో నీ షాప్ కూల్చిందని ఎందుకు అనుకోవు? నీ పేరేంటి? సన్యాసరావు. ఏమయ్యా సన్యాసరావు, నిన్ను లాగి పెట్టి ఒకటి పీకుతాను. పోయిన జన్మలో నువ్వు పీకావు కాబట్టి ఈ జన్మలో నేను పీకానంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కూర్చోవయ్యా సన్యాసరావు, లేకపోతే ఆయన నిజంగానే పీకుతాడు. ఏంట్రా వీడు మన సామాజిక వర్గాన్ని బతకనీడా? ఈ జన్మకి తికానా లేదు కానీ నెక్స్ట్ జన్మలో నా తడాకా చూడమన్నారట. ఇలాంటి ఆయన ఎవరు? ఒకటికొకటి పొంతం లేకుండా చెప్తారండి. ఒక ఆయనేమో ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవించాలంటాడు. ఇంకో ఆయనేమో కాదు మరో జన్మలో కుక్కలాగో పురుగులాగో పుట్టాల్సి వస్తుందంటాడు. ఇంకో వాదన కూడా ఉందండి, నరకానికి తీసుకెళ్తారట. అక్కడ మెనూ కార్డు కూడా ఉందంట. నిప్పుల్లో పడేసి తందూరీ చేస్తారట, ముళ్ళ మీద పడుకోబెడతారట, సలసలగాగే నూనెలో ఫ్రై చేస్తారట. ఏంటండి ఇది? మనుషులువా మిరపకాయ బజ్జీలువా? ఎవడన్నా కత్తి చూపించి బెదిరిస్తాడు, వీళ్ళు భక్తి చూపించి బెదిరిస్తున్నారు. ఇది నమ్మకమా అమ్మకమా? మాస్టారు, పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికో పరమార్థం ఉంటుందండి. ఆహా, అదేంటో మీకు తెలుసా? మరి తెలియకుండా ఎలా ఫాలో అవుతారండి? ఎవరో స్వామీజీ గాలిలో బుడ్డబుడ్డ లింగాలు తీస్తున్నారంటే నమ్మేయకండి. స్వామి నాకు బూడిద గుమ్మడికాయ కావాలి అని అడగండి. ఎందుకు ఇవ్వట్లేదో మైండ్ పెట్టి ఆలోచించండి. నెక్స్ట్ జనరేషన్ కు క్లారిటీ ఇవ్వండి, కన్ఫ్యూషన్ ఇవ్వకండి. హే, దట్స్ ఎ గుడ్ వన్. ఈ గోపాలరావు లాజిక్ తో కొడతాడమ్మా. నువ్వు సూపర్ గోపాలరావు, ఈ రోజు నీ పేరు మీద కొడతా కొబ్బరికాయ. వీళ్ళు మారరు. ఇప్పుడే చెప్పానండి, మైండ్ పెట్టి ఆలోచించమని. వీళ్ళు దేవుళ్ళకి ఆఫర్లు ఇస్తారండి. క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటాడు ఒకడు. పేకాడుతూ మొక్కల్ని దేవుడు ఉంగరాలకి అద్ది మరీ ఆడతాడు ఇంకోడు. చేసేవి తప్పుడు పనులు, దానికి మళ్ళీ ఆ దేవుడి సపోర్ట్. దేవుడా నాకు బోల్డ్ లాభాలు వస్తే బోడిగుండు కొట్టిస్తానంటారు. తప్పు కదండి. నీ బాధ నాకు అర్థమైంది నాయన, కానీ అది మన ఆచారం, సాంప్రదాయం, ధర్మం. ఫాలో అవడంలో తప్పే ఉంది. బాగా చెప్పారండి. మీకు ఆడపిల్లలు ఉన్నారండి? ఒక అమ్మాయి ఉంది. పెళ్ళైందండి? ఇంకా కాలేదు. ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి. రేపు పెళ్ళయ్యాక పొరపాటున పిల్ల భర్త పోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో తోసేస్తారండి. సతీ సహగమనం మన ఆచారం. ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి. ఫాలో అయితే తప్పే ఉంది. కాలంతో పాటు మనం కూడా మారాలండి.